నమస్తే అండి. వెల్కమ్ టు ఆహా భోజనంబు. ఇవాళ మనం చేసుకోబోతున్న ఐటెం వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని ఈ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెనీలాలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఒక బౌల్లో తీసుకొని 3 స్పూన్స్ మైదా వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మైదా ఎంతైతే వేసుకుంటామో దానికి కొంచెం తగ్గించి కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. లేకపోతే మరీ గుల్లగా వస్తాయన్నమాట. సో అలా బాగుండదు. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారం ఒక 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా 1.5 స్పూన్ వేసానండి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ముక్కలన్నిటికీ అవి బాగా పట్టాలన్నమాట. కొంచెం కలిపినాక అప్పుడు వాటర్ కొద్దిగా పోసుకుంటూ లిటిల్ బిట్గా కలుపుకోవాలండి. ముందుగానే ఎక్కువగా పోసేస్తే బ్యాటర్ అనేది కాలీఫ్లవర్కి అంటదన్నమాట. సో కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి. చక్కగా ముక్కకి గ్రేవీ అనేది పట్టాలన్నమాట. అప్పుడే మనకి సాఫ్ట్గా బాగా వస్తాయి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. ప్లస్ అది కాక మనకి కాలీఫ్లవర్ అనేది పచ్చిగా ఉంటుందన్నమాట. సరిగ్గా ఉడకదు. ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి కలర్ వస్తుంది. ప్లస్ కాలీఫ్లవర్ కూడా చక్కగా ఉడికిపోతుంది, బాగుంటుంది అన్నమాట. సో సిమ్లో అయితే పెట్టద్దండి. ఎందుకంటే అలా పెడితే కాలీఫ్లవర్ అనేది బాగా ఆయిల్ పీల్చేసుకుంటుంది అన్నమాట. ప్లస్ గట్టిగా అయిపోతాయి. అందుకని ఎప్పుడు సిమ్లో పెట్టకండి. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అలా మంచిగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇంకా మిగిలిన కాలీఫ్లవర్ని కూడా అలాగే వేసేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే తగ్గించొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. అవి మంచిగా వేగాయి అనుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయిందాక కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట ఈ ఫ్రైడ్ రైస్కి. ఆ తర్వాత మనం రైస్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి.
1.5 స్పూన్ వేసాను నేనైతే. మీకు ఎంత కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అవి వేగినాక సోయా సాస్ కొంచెం వేసుకోవాలండి. అలాగే వెనిగర్ కూడా కొంచెం వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసినాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన కాలీఫ్లవర్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని అందులో వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అనేది కాలీఫ్లవర్కి బాగా పట్టినప్పుడే మనకి కాలీఫ్లవర్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ప్రతి బైట్లో చక్కగా ఉంటుంది. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయినాక మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు బియ్యం తీసుకున్నానండి. మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా రైస్ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన రైస్ రెడీ.